వాళ్ళందరూ బాబర్ కూటమి ప్రభుత్వం ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ కూటమి ప్రభుత్వం, జై అవినాష్, డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ కూటమి ప్రభుత్వం. మాకొద్దు, మాకొద్దు, చంద్రబాబు మాకొద్దు, మాకొద్దు, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక్కసారి గట్టిగా వర్ధిల్లాలి జగన్ అవినాష్ అన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, రాజ్యం దోపిడీ రాజ్యం. డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ కూటమి ప్రభుత్వం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. మీది మంచి ప్రభుత్వం కాదు, మమ్మల్ని ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పిన ప్రతి ఒక్కరు గారు అంటున్నారు. ఈరోజు ఇదే విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? రిటైనింగ్ వాల్ కట్టారు, ఫ్లైఓవర్లు కట్టారు, రోడ్లు వేశారు, వర్షం నీరు చుక్క పడినా వెంటనే క్లియర్ చేసి ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేస్తే ఈరోజు నిన్న మన అందరం గారు చూసాం. కేవలం ఒక గంట వర్షం పడితే మొత్తం విజయవాడ నగరం అంతా కూడా నీలమయం అయిపోయింది. ఒక్కళ్ళు పట్టించుకోవాలా, అధికారులు నిద్రపోతున్నారు. అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తూ ప్రజానికాన్ని పట్టించుకోవట్లా. ఒక్క ఎమ్మెల్యే కానివ్వండి, ఒక్క ఎంపీ కానివ్వండి రోడ్డు మీదకి వచ్చి ప్రజానికం ఎంత ఇబ్బంది పడుతున్నారు కదా చూద్దామని చెప్పనే ఒక్క ఆలోచన ఈ విజయవాడ నగరంలో ఎవరికి గారు లేదు. ఇంకో పక్క నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఏమో మేము సింగపూర్ వెళ్ళాము, దావోస్ వెళ్ళాము, రష్యా వెళ్ళాము, మళ్ళీ రేపు సింగపూర్ వెళ్తున్నామని చెప్పని గొప్పలు చెప్పుకుంటున్నారు. దేనికి? ఒక పక్క అమరావతి రాజధాని మొత్తం అంతా కూడా ఎటువంటి ఏమీ కట్టకుండా అక్కడ మోసం చేశారు. ఉన్న విజయవాడ నగరాన్ని మోసం చేశారు. నిన్నగాక మొన్న సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక ట్వీట్ పెట్టారు. అందులో గన్నవరం ఎయిర్పోర్ట్ ఏమైపోయింది, ఎక్కడ తీసుకెళ్ళిపోయారు అంటే మా విజయవాడ నగరాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఉన్న ఎయిర్పోర్ట్ని తీసేస్తున్నారు, ఉన్న రైల్వే స్టేషన్ తీసేస్తున్నారు, ఉన్న ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అన్నీ కూడా అమరావతి వైపు తీసుకెళ్ళిపోయి మా విజయవాడ నగరాన్ని పూర్తిగా మోసం చేసే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకుని ప్రజానికం ఒక్కటి మాత్రం నిర్ణయించుకున్నారు, ఇంకా 3 ఏళ్ళు చంద్రబాబు వెన్నుపోటుకు మనం బలవుదాం, ఏం పర్వాలేదు, కానీ రేపు 2029 మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి గొయ్యి తీసి పాతి పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్కరి గారు ముందుకు వెళ్తున్నారని చెప్పి నేను సందర్భంగా చెప్పుతున్నా. ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన కోరుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో గారా మాకు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఈ కృష్ణలంక ప్రాంతంలో మేము నడిచామంటే రిటైనింగ్ వాల్, మొన్న వరదల్లో గనక రిటైనింగ్ వాల్ గనక లేకపోతే ఈ కృష్ణలంక ప్రాంతం ఎంతో ఇబ్బంది పడేది. అయినా అంత పెద్ద వరద వచ్చినా ఈరోజు ఈ ప్రాంతం ఎంతో ఆనందంగా ఇంత ఈ విధంగా ఉందంటే కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజానీకం ఆ ప్రేమ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చూపించారు. కాబట్టే వేలాది మంది ప్రజానీకం ఈరోజు తరలి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని కానివ్వండి, మండల అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ కార్యవర్గ సభ్యులు కానివ్వండి, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, ప్రతి ఒక్కరు గారా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజానికాన్ని మోసం చేస్తున్నారో వాళ్ళని ఎండగట్టే విధంగా ఈరోజు వేలాది సమక్షంలో మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తాం జరిగింది. ఈరోజు ఎప్పటికన్నా ఈ కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఏ హామీలు అయితే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకునే విధంగా రాబోయే 3 సంవత్సరాలైనా సిగ్గు తెచ్చుకుని పనిచేయండి. ఏంటి 2 సంవత్సరాలు మీరు చేసిన పనులు? రెడ్ బుక్ రాజ్యాంగంతో అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, చిన్న పెద్ద అని తేడా తెలియకుండా ప్రతి ఒక్కరిని గారు ఇబ్బంది పెట్టారు. కూటమి నాయకులు ప్రతి నియోజకవర్గంలో ప్రజానికాన్ని దోచుకునే విధంగా అవినీతి కార్యక్రమాలు, రేషానికి గారా అవినీతి, పెన్షన్కి అవినీతి, ప్రతి ఒక్క చోట గారా అవినీతి కార్యక్రమాలు చేసే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు ముందుకెళ్తున్నారు. ప్రజానికం అందరూ అడుగుతున్నారు, మీరు ఏదైతే 6 హామీలు ఇచ్చారో ఆ 6 హామీలు ఏమైంది? ఈరోజు మహిళలకి 1500 రూపాయలు ఇస్తా అన్నారు, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ మాట్లాడట్లేదు, నిరుద్యోగ వృత్తి గురించి ఎవరు మాట్లాడట్లేరు. ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని, రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. వాళ్ళకి ఎంత సిగ్గులేనితనంగా ఉన్నారంటే మరి కళ్ళు ఉన్నాయో బుద్ధి ఉందో మాకైతే అర్థం కావట్లా. ఒక పక్క ప్రజానికాన్ని మోసం చేశారు, మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు, అయినా సిగ్గు లేకుండా బయటకు వచ్చి సంబరాలు జరుపుకుంటా మాది మంచి ప్రభుత్వం అని చెప్పి సంబరాలు జరుపుకోవాలా? దేనికి సంబరాలు చేసుకోవాలి? సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు సంబరాలు చేసుకోవాలా? లేకపోతే మోసం చేసినందుకు మీరు సంబరాలు చేసుకోవాలా? వెన్నుపోటు పొడిచినందుకు మీరు సంబరాలు చేసుకోవాలా? దేనికి సంబరాలు చేసుకోవాలి? మా తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి మోసాన్ని గారా ఎండగట్టే విధంగా ముందుకు వెళ్తాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం చేసిన మోసాలని, ప్రజానికానికి వెన్నుపోటు ఏ విధంగా అయితే పొడిచారో, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఏ విధంగా చేశారో దానికి నిరసనగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో వేలాది మంది ప్రజానికం ఒక్క పిలుపుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో వేలాదిగా ఈరోజు ప్రజానికం వచ్చి, అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన మాజీ